పురుషులతో పాటు సమానమైన శక్తి సామర్థ్యాలతో మరియు పలు రంగాలలో మహిళలు ధీటుగా దూసుకెళ్తున్నారని సూళ్లూరుపేట పట్టణంలో మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పలువురు వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కూటమి ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలోని ఆయా శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా సూళ్లూరుపేట పట్టణంలోని స్థానిక టీవీఆర్ఆర్ కళ్యాణ మండపంలో ఆర్డీఓ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొనగా నియోజకవర్గంలోని ఇతర హోదాల్లో ఉన్న మహిళా అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మహిళా అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. తదనంతరం ఆర్డీఓ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు ప్రతి రంగంలోనూ పురుషులకు ధీటుగా దూసుకెళ్తున్నారని, పారిశ్రామికంగా ఎందరో మహిళలు పేరు ప్రఖ్యాతులు సాధించారని అన్నారు. అనంతరం డీఎస్పీ చెంచుబాబు మాట్లాడుతూ స్త్రీ అబల కాదు సబల అని నిరూపించిందని, అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మరింత రక్షణ కల్పించడం కోసం శక్తి యాప్ను ప్రవేశపెట్టడం జరిగిందని, ఆపదలో ఉన్న ప్రతి మహిళ తమ రక్షణ కొరకు ఈ యాప్ను వినియోగించాలని ఆయన తెలియజేయడం జరిగింది. అనంతరం మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 1996 సంవత్సరంలో తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మహిళల కోసం రోజుకు ₹1 ప్రారంభించిన పొదుపు సంఘాలు నేడు రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్లతో తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయని, మహిళల కోసం ముఖ్యమంత్రి అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలు దేశంలో మరెక్కడా లేవని, దీనిని బట్టి కూటమి ప్రభుత్వం మహిళలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో తెలుసుకోవాలని అన్నారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ మాట్లాడుతూ ప్రతి రంగంలోనూ మహిళలు రాణిస్తున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం అని, ఒక సాధారణ మహిళగా ఉన్న తనను అసెంబ్లీలో మాట్లాడే స్థాయికి తీసుకువచ్చిన నియోజకవర్గ నాయకులకు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, నారా లోకేష్కు ఈ సందర్భంగా ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలంతా కలిసి ఎమ్మెల్యే చేతుల మీదుగా భారీ కేక్ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. తదనంతరం నియోజకవర్గ వ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలకు ఉమెన్ ఎంపవర్మెంట్ అవార్డులను ప్రదానం చేసి వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని 4039 సంఘాలలోని 32,470 మంది సభ్యులకు సుమారు ₹413 కోట్ల చెక్కులను ఎమ్మెల్యే అందజేయడం జరిగింది. ఈ మహిళా దినోత్సవ కార్యక్రమం దొర్వారసత్రం తహసీల్దార్ శైలజ, నాయుడుపేట మున్సిపల్ మేనేజర్ ఊరుకుందమ్మ, సూళ్లూరుపేట ఎంఆర్ఓ గోపీనాథ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య, సిఐ మురళీకృష్ణతో పాటు సూళ్లూరుపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆకుతోట రమేష్, విజయ్ నాయుడు, పూడి సెల్వం, పాకం వెంకట సుబ్బయ్య మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తిరుమూరు సుధాకర్ రెడ్డి, ఏజీ కిషోర్, ముప్పాళ్ల శ్రీహర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మేడా అమరజ్యోతి, కట్టబోయిన వెంకటేష్ యాదవ్, అలవల శ్రీనివాసులు తదితర నేతలు పాల్గొన్నారు.